మిత్రులారా, ఈ చిన్న వీడియోలో ఒక యాక్షన్ ప్లాన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. యాక్షన్ ప్లాన్ను మీరు తప్పకుండా 3 భాగాల్లో విభజించుకోవాలి. పర్ఫార్మర్స్, పీర్ సపోర్టర్స్ అండ్ టీచర్ సపోర్టర్స్. మీ యాక్షన్ ప్లాను మీ విద్యార్థుల స్థాయిని బట్టి మీరు ఎన్ని రోజులు తయారు చేసుకుంటారో అది మీ ఇష్టం. 40 డేస్ అయినా కావచ్చు, 30 డేస్ అయినా కావచ్చు, లేదా 50 డేస్ అయినా కావచ్చు. మీ విద్యార్థులను 3 గ్రూపులుగా కంపల్సరీ విభజించుకొని ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క విధంగా మీరు రోజు వారు ఏ విధంగానైతే పాస్ అవుతారో, మంచి మార్కులతో A1 గ్రేడ్ సాధిస్తారో ఆ విధంగా వారికి అభ్యాసాల్లో ఉన్నటువంటి రకరకాల అభ్యాసాలను ప్రాక్టీస్ చేయించుకోవాలి. చూడండి, మొదటి రోజు బరస్తే బాధల పాటు ముగ్గురికి వేరువేరుగా అంశాలు ఉన్నాయి చూడండి. అదేవిధంగా రెండవ రోజు కూడా చూడండి, ఆర్సి అర్థగ్రహత ప్రతిక్రియ, సంజ్ఞ క్రియ, ఇది పర్ఫార్మర్స్ కొరకు. ఈ రెండవ రోజు అర్థగ్రహత ప్రతిక్రియ, ఇస్కే ఉత్తర్ లిఖన. టీచర్ సపోర్టర్స్కి కూడా సేమ్ అదే ఇవ్వడము జరిగింది. అయితే పర్ఫార్మర్స్కు మీరు కొద్దిగా ఎక్కువ అంశాలు ఇవ్వచ్చు, పీర్ సపోర్టర్స్కు కొద్దిగా తక్కువ. అలాగే టీచర్ సపోర్టర్స్ అంటే చాలా వెనుకబడిన విద్యార్థులు కాబట్టి వారికి పెద్ద పెద్ద ప్రశ్నలు ఇస్తే బైహార్ట్ చేయలేకపోతారు, నేర్చుకోలేకపోతారు. కాబట్టి వారిని ఈ పరీక్షలో ఎలా గట్టెక్కాలి అనేటటువంటి టెక్నిక్స్ ఫస్ట్ బిట్లో 20 మార్కులకు గాను ఆర్సి రీడింగ్ కాంప్రహెన్షన్, గద్యాంశం నుండి పద్యాంశాల నుండి ప్రశ్నలకు కరెక్ట్గా జవాబులు ఎలా వ్రాయాలో, అదేవిధంగా వ్యాకరణ ప్రశ్నలు, పార్ట్ బికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రతిసారి పరీక్షలో అడిగేటటువంటి ఉపసర్గ్, ప్రత్యయ్, లింగ్, వచన్, కారక్, రకరకాల అభ్యాసాలను మనము చేయించుకోవచ్చు. ఈ విధంగా మీరు 30 డేస్, 40 డేస్, 50 డేస్ వరకు కంపల్సరీగా ప్రతి టీచరు తయారు చేసుకోవాలి. జిల్లా ఇన్స్పెక్షన్స్ టీమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా వీటి గురించి అడుగుతున్నారు. ఈ ఇన్స్పెక్షన్లు అనేవి నిరంతరము కొనసాగుతాయి. జిల్లా టీంలు, స్టేట్ టీంలు, అలాగే వేరువేరు రకరకాల టీంలు కూడా వస్తాయి. ఒక టీము వచ్చి కొన్ని సూచనలు చేసిన తర్వాత ఆ సూచనలు తప్పకుండా పాటించి నెక్స్ట్ వచ్చే టీముకు మీరు అవన్నీ పూర్తి చేసి చూపించాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అన్నీ సమకూర్చుకొని ఉండండి. ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాద్. జై హింద్.